సో హాయ్ గైస్, లాస్ట్ సండే మార్నింగ్ నుంచి ట్యూస్డే ఈవినింగ్ వరకు 3 డేస్లో ఏ మూవీ అప్డేట్స్ జరిగాయో ఆల్రెడీ వీడియో చేశాను. మరి ఈ వీడియోలో రెస్ట్ ఆఫ్ ద 4 డేస్లో ట్రెండ్ అయిన మూవీ న్యూస్ ఏంటో చూసేద్దాం. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ బిగ్ కంగ్రాచులేషన్స్ టు మెగాస్టార్ చిరంజీవి గారు. రీసెంట్గా బ్రిటిష్ గవర్నమెంట్ పార్లమెంట్లో ఆయనకి లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డు ఇచ్చి రెస్పెక్ట్ చేసింది. ఫస్ట్ టైం ఈ అవార్డు అందుకున్న వన్ అండ్ ఓన్లీ ఇండియన్ సెలబ్రిటీ చిరంజీవి గారే. వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్ టు యూ సార్. ఇంకా మూవీ న్యూస్లోకి వెళ్తే, ఎవడే సుబ్రహ్మణ్యం మూవీ ఈ మార్చ్ 21న రిలీజ్ అయింది. విజయ్ దేవరకొండ గారు, నాగ్ అశ్విన్ గారు, నాని గారు ఈ ప్రమోషన్స్లో బాగానే పార్టిసిపేట్ చేశారు. కానీ షాకింగ్లీ మూవీ లవర్స్ ఈ సినిమాని అస్సలు ఆదరించలేదు. 24 అవర్స్లో 5K టికెట్స్ కూడా బుక్ అవ్వలేదు. హైదరాబాద్ తప్పించి మిగతా ప్లేసెస్లో అయితే కంప్లీట్ వాష్అవుట్ అయిపోయింది. నా డౌట్ ఏంటంటే, రిలీజెస్లో చూసి అంత పొటెన్షియల్ ఈ సినిమాలో ఉందా అని. హ్యూమన్ వాల్యూస్ అండ్ ఎమోషన్స్ గురించి చాలా అందంగా చెప్పిన స్టోరీ ఇది, కాదంట్లా. కానీ రిలీజ్ అంటేనే ఏదో ఒక హై ఉండాలి కదా, అలాంటిది ఈ సినిమాలో లేకపోవడం మేజర్ ప్రాబ్లం అనుకుంటున్నా. అండ్ ఇది నా పర్సనల్ ఒపీనియన్ అంతే. మరి మీరేమనుకుంటున్నారో కమెంట్ చేయండి. అండ్ నెక్స్ట్ న్యూస్, మార్చ్ 21న రిలీజ్ అయిన మరొక తెలుగు మూవీ మన ప్రభాస్ అన్న సలార్. సలార్ దెబ్బకి కొత్త సినిమా లేదు, పాత సినిమా లేదు, ప్రతి సినిమా దెబ్బైపోయింది. కాటేరమ్మ గారి కొడుకు ఎంట్రీని థియేటర్స్లో రెబలోడ్ ఫ్యాన్స్ సూపర్గా సెలబ్రేట్ చేసుకున్నారు. ఫస్ట్ డే మూవీ 3,24,00,000 కలెక్ట్ చేసిందని అఫీషియల్ పోస్టర్ కూడా రిలీజ్ చేశారు. అయితే రిలీజ్ డే 1 రికార్డులో కళ్యాణ్ గారి గబ్బర్ సింగ్ 8 crore ప్లస్ గ్రాస్తో ఇండియాలోనే టాప్ 1లో ఉంది. మరి రికార్డ్ని ఫ్యూచర్లో ఏ మూవీ బీట్ చేస్తుందో చూడాలి. దట్టు గబ్బర్ సింగ్ మండే రిలీజ్ అయినా కూడా రికార్డ్ బ్రేకింగ్ నెంబర్ సెట్ చేసింది, విత్ ముందు రోజు కొన్ని చోట్ల ఈవినింగ్ ప్రీమియర్స్తో కలిపి. ఐ థింక్ గబ్బర్ సింగ్ కనుక ఫ్రైడే టు సండే టైంలో రిలీజ్ అయ్యి విజయవాడ ఫ్లడ్స్ ఇష్యూ లేకపోయి ఉంటే ఈజీగా 10 crore ప్లస్ టచ్ చేసేది. ఇంకా లాంగ్ రన్లో మాత్రం మహేష్ బాబు గారి మురారి 9 crore ప్లస్తో స్టిల్ నెంబర్ 1లో కంటిన్యూ అవుతుంది. అండ్ నెక్స్ట్ న్యూస్ వచ్చి, పృథ్వీరాజ్ గారి డైరెక్షన్లో రాబోతున్న లూసిఫర్ సీక్వెల్ ఎంపురన్ ప్రీ సేల్స్ బుకింగ్స్లో మార్చ్ 21న విధ్వంసం చేసింది. కల్కిని, పుష్పాని, లియోని క్రాస్ చేసి రిలీజ్కి ఇంకా 6 రోజులు ఉండగానే 24 అవర్స్లో 625K ప్లస్ బుకింగ్స్ గెయిన్ చేసింది ఈ మూవీ. ఇంకా పీక్ అవర్లో అయితే 96K ప్లస్ బుకింగ్స్తో ప్రీ సేల్స్ రికార్డులో ఇండియన్ సినిమాలోనే హైయెస్ట్ నెంబర్ సెట్ చేసింది. ఇప్పటికీ ఈ మూవీ గ్రాస్ ఆల్రెడీ వరల్డ్ వైడ్గా 20 ప్లస్ టచ్ చేసింది. అంతేకాదు, ఓవర్సీస్ ప్రీ సేల్స్ అయితే ప్రీ సేల్స్ 1.1 మిలియన్ క్రాస్ చేసింది. రిలీజ్కి దగ్గర అవుతున్న కొద్దీ ఇంకెన్ని రికార్డ్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి. జస్ట్ ఒక పాజిటివ్ టాక్ వస్తే చాలు, ఇది మలయాళంలో ఇండస్ట్రీ టై కూర్చుంటుంది. ఒక మలయాళం సినిమాకి ఎంత యాంటిసిపేషన్ ఉండడం నేనైతే ఎప్పుడు చూడలేదు. అండ్ 3 minutes 50 seconds ఉన్న ఈ మూవీ ట్రైలర్ ర్యాసీగా యాక్షన్ స్టఫ్తో కట్ చేశారు. చూడడానికి చాలా గ్రాండ్ ఇయర్గా ఉంది. వరుస ఫ్లాప్స్లో ఉన్న లాల్ అంకుల్కి ఈ సినిమా సక్సెస్ చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ న్యూస్, మూవీ ప్రమోషన్స్లో ఒక ట్రెండ్ సెట్ చేసిన అనిల్ రావుపూడి గారిని ఇన్స్పిరేషన్లో తీసుకొని నితిన్ గారి రాబిన్హుడ్ మూవీని ఇష్టం వచ్చినట్టు ప్రమోట్ చేస్తున్నారు. ఇంటర్వ్యూలని, పాడ్కాస్ట్లని, గ్రీటింగ్లని, మీటింగ్లని బ్యాక్ టు బ్యాక్ చాలా జరుగుతున్నాయి. హోప్ ఈ మూవీ నితిన్ గారికి స్ట్రాంగ్ కంబ్యాక్ ఇవ్వాలని కోరుకుంటున్నాను. అండ్ ఈ మూవీ ట్రైలర్ లాంచ్ని మార్చి 23న హైదరాబాద్లో జరబోయే ప్రీ రిలీజ్ ఈవెంట్లో రిలీజ్ చేయబోతున్నారు. వార్నర్ మావ దీనికి చీఫ్ గెస్ట్గా కూడా రాబోతున్నారు. ఇంట్రెస్టింగ్ న్యూస్ ఏంటంటే, వార్నర్ మావ ఈ ఐపీఎల్లో అన్సోల్డ్ అయిపోయారు. 2 కోట్లు పెట్టి కూడా ఎవరు కొనలేదు. కానీ 2,50,00,000 పెట్టి రాబిన్హుడ్ టీం కొంది. ఆయన్ని వాడుకొని వదిలేసిన ఐపీఎల్ కన్నా డెబ్యూలోనే మన తెలుగు సినిమా ఆయన ఫ్యాన్ బేస్ని గుర్తించి ఇంత రెమ్యునరేషన్ ముట్టజెప్పింది. సో ఈ సినిమా రిజల్ట్కి ఆయన క్యామియో అంతో ఎంతో యూజ్ అయితే అంత డబ్బు ఇచ్చినందుకు రిగ్రెట్ ఫీల్ అవ్వకుండా ఉంటారు రాబిన్హుడ్ టీం. అండ్ నెక్స్ట్ న్యూస్, నాగ చైతన్య గారి నెక్స్ట్ ప్రాజెక్ట్ విరూపాక్ష ఫేమ్ కార్తిక్ దండుతో చేయబోతున్నారు. రీసెంట్గా దీనికి సంబంధించి 4 days షూటింగ్ కూడా చేసుకున్నారు. కొన్ని రోజుల్లో కొత్త షెడ్యూల్ స్టార్ట్ అవుతుంది. ఇది ఒక మిథికల్ అడ్వెంచర్ థ్రిల్లర్. బడ్జెట్ అయితే 100 కోట్లు పెడుతున్నారు. అండ్ నెక్స్ట్, పవన్ సద్నేనితో దుల్కర్ సల్మాన్ గారు చేయబోతున్న ఆకాశంలో అవతార మూవీ షూటింగ్ ఏప్రిల్ 2 నుంచి రాజమండ్రిలో 3 weeks పాటు జరగబోతుంది. ఆల్రెడీ మూవీ షూటింగ్ 15 to 20% కంప్లీట్ అయింది. అన్ని కుదిరితే 20-25 సెకండ్ హాఫ్లో మూవీ రిలీజ్ అవుతుంది. అండ్ నెక్స్ట్, నందమూరి బాలకృష్ణ గారి లైనప్లో ఇప్పుడు హరీష్ శంకర్ గారు కూడా యాడ్ అయ్యారు. కర్ణాటక కేవీఎన్ ప్రొడక్షన్స్ ఈ మూవీని ప్రొడ్యూస్ చేయబోతుంది. ఈ ప్రాజెక్ట్ సెట్స్ మీదకి వెళ్ళడానికి ఇంకా టైం ఉందిలేండి. అండ్ నెక్స్ట్ న్యూస్ వచ్చి, విక్కీ కౌశల్స్ జావా షారుఖ్ ఖాన్ జవాన్ని బీట్ చేసింది. కలెక్షన్స్లో కాదు, బుక్ మై షో టికెట్ సేల్స్లో. జవాన్ మూవీకి BMS సేల్స్ ఫైనల్గా 12 million టికెట్స్ వచ్చాయి. అయితే చావా 12.01 million టికెట్స్ సేల్ చేసింది. స్టిల్ ఈ మూవీ రన్నింగ్లో ఉంది. ఇంకా హిందీ లాంగ్వేజ్ ఓన్లీ ఇండియా నెట్ కలెక్షన్స్లో చావా 571 crores ఆల్ టైమ్ టాప్ 4th పొజిషన్లో ఉంది. ఇంకా 10 crores నెట్ కలెక్ట్ చేస్తే హిందీలో షారుఖ్ ఖాన్ గారి హైయెస్ట్ కలెక్షన్ని బీట్ చేస్తుంది ఈ మూవీ. అండ్ 3-2 సెట్ చేసిన 627 కోట్ల నెట్ అయితే చావా క్రాస్ చేయడం కష్టమే. నెంబర్ 1లో మాత్రం పుష్ప 2 830 కోట్ల ప్లస్ కలెక్షన్స్తో ఎవరు టచ్ చేయలేని పొజిషన్లో ఉంది. అండ్ నెక్స్ట్ న్యూస్, మ్యాడ్ ఫ్రాంచైజ్ డైరెక్టర్ కళ్యాణ్ శంకర్ గారితో రవితేజ గారు ఒక సూపర్ హీరో ఫిలిం చేయబోతున్నారు. దీన్ని నాగవంశీ గారు ప్రొడ్యూస్ చేస్తున్నారు.
ఇంకా కిషోర్ తిరుమల గారితో కూడా రవితేజ గారు ఒక ఫ్యామిలీ ఎంటర్టైనర్ చేయబోతున్నారు. ఈ 2 ప్రాజెక్ట్స్ 2026లో రిలీజ్ అవుతాయి. అండ్ నెక్స్ట్ తమన్నా గారు లీడ్ రోల్ చేస్తున్న ఓదిలా 2 మూవీ April 17th రిలీజ్ అవబోతుంది. దీని ఓటీటీ రైట్స్ని అమెజాన్ ప్రైమ్ 11.5 crores పెట్టి కొనేసుకుంది. హిందీ డబ్బింగ్ రైట్స్ అయితే 6 కోట్లు సేల్ చేశారు. అండ్ శాటిలైట్ రైట్స్ కూడా మ్యాక్సిమం ఫైనల్ టాక్స్కి వచ్చింది. సో ఎలా చూసుకున్నా ఈ మూవీకి పెట్టిన బడ్జెట్లో 80% అమౌంట్ ఆల్రెడీ రికవర్ అయిపోయింది. ఇంక ఈ మూవీ డైరెక్టర్ సంపత్ నంది గారు శర్వా అండ్ అనుపమ లీడ్ రోల్స్లో ఒక మూవీ చేయబోతున్నారు. తొందరలోనే డీటెయిల్స్ అనౌన్స్ చేసి ఇమీడియట్ షూటింగ్ స్టార్ట్ చేస్తారు. అండ్ నెక్స్ట్ న్యూస్, నాగ చైతన్య గారి భార్య శోభిత గారు తిమ్మరసు మూవీ ఫేమ్ శరణ్ కొప్పిశెట్టి డైరెక్షన్లో ఒక ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ చేయబోతున్నారు. ప్రజెంట్ ఫైనల్ స్టేజ్లో ఉంది ఇది. కొన్ని రోజుల్లో లాస్ట్ షెడ్యూల్ స్టార్ట్ అవుతుంది. దీని మోస్ట్ ఆఫ్ ది షూటింగ్ యానంలో జరుగుతుంది. అండ్ నెక్స్ట్ పవన్ కళ్యాణ్ గారు స్ట్రిక్ట్ డైట్లో ఉన్నారు. తన ఆన్ గోయింగ్ 2 ప్రాజెక్ట్స్ కోసం ప్రాపర్ లుక్ మెయింటైన్ చేయాలని కష్టపడుతున్నారు. కొన్ని రోజుల్లో వీరమల్లు ప్రాజెక్ట్కి షిఫ్ట్ అయ్యి 4 to 5 days వర్క్ చేస్తే ఆయన పోర్షన్స్ ర్యాప్ అవుతాయి. ప్రజెంట్ మూవీ షూటింగ్ అయితే హైదరాబాద్లో జరుగుతుంది. సైమల్టేనియస్గా వీరమల్లు మూవీ డబ్బింగ్ వర్క్ కూడా స్టార్ట్ అయిపోయింది. 2 weeksలో థర్డ్ సింగిల్ రిలీజ్ చేస్తారని టాక్. మ్యాక్సిమం May 9th మూవీ రిలీజ్ పక్కా. బట్ ఏదైనా కళ్యాణ్ గారి హెల్త్ కండిషన్ మీదే డిపెండ్ అయి ఉంది. ఇంకా ఓజీ మూవీని కూడా ఈ ఇయర్ సెప్టెంబర్లో కానీ డిసెంబర్లో కానీ రిలీజ్ చేయాలని చూస్తున్నారు. బట్ ఎప్పుడొచ్చినా దీనికి ఉన్న హైపే వేరు. గుర్తుపెట్టుకోండి, Day1 తెలుగు స్టేట్స్లో ఉన్న రికార్డ్స్ అన్నీ ఓజీ లేపేస్తుంది. ఇంకా లాస్ట్ న్యూస్ వచ్చి RC16 మూవీకి పెద్ది అనే టైటిల్ ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అయిపోయినట్టే. దీని టైటిల్ అండ్ ఫస్ట్ లుక్ని చరణ్ గారి బర్త్డే March 27th రిలీజ్ చేస్తారు. ఈ మూవీ నెక్స్ట్ ఇయర్ మార్చ్లో రిలీజ్ అవుతుంది. ఇందులో చరణ్ గారు ఒక ఆట కూలీగా కనిపిస్తారంట. అందుకే మల్టీ స్పోర్ట్స్ ఈ కథలో ఇన్వాల్వ్ అయి ఉన్నాయి. కబడ్డీ, క్రికెట్, కుస్తీ ఈ 3 గేమ్స్లో చరణ్ బాబు చుట్టుపక్కల జిల్లాలోనే తోపు ప్లేయర్ అని ప్రజెంట్ ఈ స్టోరీ లైన్ హ్యూజ్ ట్రెండ్ అవుతుంది. వినడానికి మాత్రం ఇది భలే ఉంది. చరణ్ గారి మాస్టర్గా శివరాజ్ కుమార్ గారు కనిపించబోతున్నారు. మూవీ షూటింగ్ అయితే ప్రజెంట్ హైదరాబాద్ బూత్ బంగ్లాలో జరుగుతుంది. ఈ షెడ్యూల్లో శివన్న మున్నాభయ్య కూడా జాయిన్ అయ్యారు. అండ్ రీసెంట్గా RC16 ఫోటోషూట్ అన్నపూర్ణ స్టూడియోస్లో జరిగింది. మేబీ ఫస్ట్ లుక్ కోసం బుచ్చిబాబు గారి ప్రిపరేషన్స్ ఏమో. సో దట్స్ ఇట్ గైస్. లాస్ట్ వెన్స్డే మార్నింగ్ నుంచి సాటర్డే ఈవినింగ్ వరకు ట్రెండ్ అయిన ఎక్స్క్లూజివ్ మూవీ అప్డేట్స్ ఇవే. కంటెంట్ నచ్చితే లైక్ చేయండి. అండ్ మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. టేక్ కేర్ ఫ్రెండ్స్ అండ్ థ్యాంక్ యూ.